మన విజయవాడ తీసుకొచ్చిన మా సోదరి రోజా ప్రసన్నత గారి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. ఈ రోజులు చాలా ఆహ్లాదకరంగా ఉంది. పండుగ వాతావరణం కనబడుతుంది మనకు. కొత్త సంవత్సరం పండుగ వాతావరణంగా మన కళావేదిక ఎంతో వైభవంగా వెలుగొందుతుంది. మరి ఇక్కడ కళాకారులు అందరితో మరి ప్రేక్షక దేవుళ్ళు కూడా బాల్కనీ కూడా నిండిపోయింది. మా సోదరి ప్రోగ్రాం అంటేనే 2 రాష్ట్రాల ఏల గాన కోకిల మరి 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 జాతీయ గాన కోకిల అయిపోయారు ఇప్పుడు అన్ని. ఇక్కడ మనం 2 తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా ఆల్ ఇండియా లెవెల్లో మరి గ్రూప్ పెట్టి ఆల్ ఇండియా లెవెల్లో పేరు ప్రఖ్యాతులు గావిస్తున్నారు వారు. మరి అంతర్జాతీయ స్థితికి కూడా వెళ్ళాలని ఆశిస్తూ మరి ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఆవిడ నిర్వహించినందుకు మరి ఒకే ఆవిడ మరి భర్త గారు మరి వేణుగోపాల్ గారు అడ్వకేట్ ఆయన మరి చక్కని వాక్చాతుర్యం గల మనిషి. మరి చదువుకుని చక్కగా వ్యాఖ్యానం చక్కగా చేస్తూ పెద్దవాళ్ళని గౌరవించే మంచి మనస్తత్వంలో మంచి మనిషి మా సోదరి. మరి అలాంటి మంచి సోదరికి మరి ఈరోజు మేము అన్నగా సోదరిగా చెల్లిగా పిలుచుకుంటాం. పెద్ద చెల్లి ఏమో మాకు మహానటి సావిత్రి కళాపీఠం అధ్యక్షురాలు డాక్టర్ పరుచూరి విజయలక్ష్మి గారు అయితే, రెండవ చెల్లి మాకు చిన్న చెల్లి మాకు రోజా ప్రసన్నత గారు. మరి మా అదృష్టం చక్కటి కార్యక్రమాన్ని మంచి మనుషుల్ని మన వేదికకి ఎప్పుడు చూసినా వారు ఏదో ఒక మంచి కార్యక్రమాన్ని తలపెడతారు. ఇక్కడ హైదరాబాద్లోనే మన ఇక్కడి నుంచి హైదరాబాద్ వెళ్ళారు. హైదరాబాద్ వెళ్ళా కూడా మన మాతృ రాష్ట్రాన్ని మర్చిపోకుండా ఇక్కడ మళ్ళీ ప్రతి సంవత్సరం ఏదో ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తూ మనందరికీ ఆహ్లాదాన్ని ఆనందాన్ని కలుగు చేస్తున్నందుకు మా సోదరిని ఆ భగవంతుడు అన్ని విధాల రక్షించాలని అన్ని విధాలుగా ఆవిడికి కీర్తి ప్రతిష్టలు ఎన్నో ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేసి మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించాలని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతూ, అదేవిధంగా గౌరవనీయులు లక్ష్మీనారాయణ గారికి మరి ఇంకా పెద్దగా ఎదగాలని మరి ఆయన ఇప్పటికే కొళ్ళంతో ఉన్నారు. ఆయన మనిషి ఇంకా పైకి ఎదగాలని ఆకాశం అంతా ఎదగాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. చూడండి, మన సరస్వతి కళాపీఠం అంటేనే కుటుంబ వాతావరణం. ఇంతమంది మహిళలు వచ్చి ఇక్కడ నిలబడి అందరూ కూడా అసలు మహిళల రాజ్యం ఇది. సరస్వతి కళాపీఠం అంటే వాళ్ళే అంతా ఆర్గనైజ్ చేసుకున్నారు అంతా కూడా సుఖంగా. ఇప్పుడు హైదరాబాద్లో ఖాదర్ అమ్మ హైదరాబాద్ నుంచి వచ్చిన ఖాదర్ ఘోరీ గారు, కృష్ణ మహేష్ ప్రజాసేన వ్యవస్థాపక అధ్యక్షులండి ఖాదర్ ఘోరీ గారు. వారిని వచ్చిన సందర్భంగా సరస్వతి కళాపీఠానికి మీ అభినందనలు తెలియజేయవలసిందిగా కోరుతున్నామండి. సభకు నమస్కారం. ముందుగా అందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఎస్ఎస్కేపి స్థాపించి 9 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి సహోదరులు బ్రదర్ కేపీ గారు, ఖాజాపాషా గారు ఈ టీంను ముందు హైదరాబాద్లో పరిచయం చేశారు. సూపర్ స్టార్ కృష్ణ గారి వర్ధంతి సందర్భంగా ఒక కార్యక్రమం నిర్వహించడం జరిగింది హైదరాబాద్లో. ఆ రోజు ఖాజాపాషా గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కార్యక్రమం చేశారు. చాలా సక్సెస్ అయింది కార్యక్రమము. రెండో కార్యక్రమానికి ఇక్కడ రావడం జరిగింది. ఈ 2 కార్యక్రమాలు చూస్తేనే అర్థమవుతుంది వీళ్ళు చాలా మంచి కార్యక్రమాలు చేస్తారు. ఇంకా సహాయ సహకారాలు ఉంటే ఇంకా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేస్తారు. కళాకారులకు ప్రోత్సహించాలి. అప్పుడే మాట ఇచ్చాం హైదరాబాద్లోనే. అన్నపూర్ణమ్మ తల్లి డొక్క సీతమ్మ ఒక సినిమా తీయడం జరిగింది నేను మా మిత్రులు కలిసి. ఈ నెల చివరిలో చిన్న సినిమా కాబట్టి పెద్ద సినిమా లేనప్పుడు విడుదలవుతుంది, లేదంటే నెక్స్ట్ నెలలో విడుదలవుతుంది. త్వరలో ఇంకా 2-3 సినిమాలు తీయబోతున్నాము. మనకు తెలిసిన కళాకారుల గుణంగా అందులో ముఖ్యంగా కేపీ గారు కూడా నటిస్తారు పెద్ద తెర పైన. ఆ రోజు కూడా మాట ఇచ్చాం కళాకారుల గుణంగా పాటలు పాడే వాళ్ళకి అవకాశం ఇస్తామని. ముఖ్యంగా ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. కృష్ణ మహేష్ అభిమానులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇలాంటి అవకాశం ఇచ్చినందుకు అందరికీ మీ టీం అందరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎల్లప్పుడూ మా కృష్ణ మహేష్ ప్రయాసం తరఫున ఖాదర్ గౌరీ టీం తరఫున ఎస్కేఎస్కేపీకి సహాయ సహకారం అందిస్తామని
అదేవిధంగా ఏప్రిల్లో మా కేపీ గారి జన్మదిన సందర్భంగా షాద్ నగర్లో కార్యక్రమం నిర్వహిస్తాం నా ఆధ్వర్యంలో. ముందుగానే చెప్తున్నాం, కేపీ గారి బర్త్డే రోజు షాద్ నగర్లో కార్యక్రమం నిర్వహించాలని కోరుతున్నాం. థ్యాంక్ యూ. చూడండి, మనం మహేష్ బాబు సినిమా చూస్తేనే మనం ఆనందపడిపోతాం. అటువంటి మహేష్ బాబు తోటి సన్నిహిత సంబంధాలు ఉన్న మన గౌరీ గారికి చాలా చాలా సంతోషం అండి. అందుట్లో వారు మన సరస్వతి కళాపీఠానికి వారు సహకారం అందజేస్తున్నారు. ఎందుకంటే చాలా గర్వకారణం. ఎందుకంటే మహేష్ బాబు లాంటి వాళ్ళ కృష్ణ గారి కుటుంబంతో సన్నిహిత సంబంధాలు ఉన్న గౌరీ గారు ఈ కార్యక్రమం రావడం, అలాగే ఒక సివిల్ ఇంజనీర్గా ఉండి 2 రాష్ట్రాల్లో కూడా కళాకారులను ప్రోత్సహిస్తున్న ఉదయ్ భాస్కర్ గారు, వారందరికీ కూడా ఎప్పుడు అన్ని కార్యక్రమాల్లో వాళ్ళ సహాయ సహకారాలు ఉంటాయండి. ఉదయ్ భాస్కర్ గారిని వారి సందేశం వస్తుందని కోరుతున్నాను. మరి ఒకసారి కళాకారులకు, కళాభిమానులకు, సంగీత ప్రియులకు నమస్కారం. ఈరోజు మరి శ్రీ సరస్వతి కళాపీఠం అధినేత్రి మన రోజా వీలపాట సింగర్ గాయనిమిని, మరి శ్రీ సరస్వతి కళాపీఠం వారు నిర్వహించే స్టైల్ కానివ్వండి, శైలి కానివ్వండి, ఆ కార్యక్రమంలో ఒక నూతన ఒరబడి సృష్టించి ప్రత్యేక ఆకర్షణతో నిండు సభలాగా నిండుగా ఉండేటట్టు కార్యక్రమాలు ఏర్పాటు చేస్తుంటారు. వారు మరి ఎస్టాబ్లిష్ చేసి సంస్థ స్థాపించి 2019 రిజిస్ట్రేషన్. అంటే ఈ 6 ఇయర్స్లో అక్కడ హైదరాబాద్ లాంటి ఇతర సంస్థలలో చూస్తే సంవత్సరానికి ఒక 6 నుండి 10 కార్యక్రమాలు చేస్తున్నారు. కానీ రోజా గారి నినాదం అట్లా ఉండదు. తన ఆర్గనైజేషన్ ఏంటంటే గంగగోవు పాలు గరటటైన చాలు, కరువలైననేమి కరువు పాలు అనే నిదానం. దాని ప్రకారంగా వారి ఆర్గనైజేషన్ ఉంటుంది. అంటే కార్యక్రమాలు చేసేటేదో ఘనంగా, పొలైట్గా, డిసిప్లైన్గా వారి ప్రిన్సిపల్ అది అన్నమాట. సో హ్యాట్స్ ఆఫ్ అండి. మరి ఇక హైదరాబాద్లో వాళ్ళు ఇంతకుముందే చెప్పాను నేను, వారి కార్యక్రమం నిర్వహణ చూసి మేమంతా ముగ్ధులమైపోయి మరి ఈ సంస్థలో మేము సభ్యులుగా చేరడం జరిగింది. మరి అక్కడ హైదరాబాద్లో జరిగే ఎస్ఎస్కేపి కార్యక్రమాలకు అన్నిటి కూడా మా వంతు సహాయ సహకారాలు యాజ్ ఏ సభ్యునిగా అనుకోండి, యాజ్ ఏ ఎల్లప్పుడూ కళాకారులను ప్రోత్సహించే కార్యక్రమంలో భాగంగా మీకు మా సహాయ సహకారం ఎప్పుడూ అందిస్తామని హామీ చేస్తూ, మీరు ఇంకా మహోన్నతమైన కార్యక్రమాలు ఇంకా ఎన్నో శతవసంతాలు పూర్తి చేయాలని మనసారా కోరుకుంటూ, ఆ భగవంతుడు మీకు మనోధైర్యాన్ని, ఆయురారోగ్యాలను, అష్టైశ్వర్యాలను, సుఖశాంతులను కలగజేయాలని మిమ్మల్ని అభినందిస్తున్నాను. అలాగే మా అన్నగారు ప్రముఖ సినీ నటుడు, ఇందాక మిత్రులు సీరియల్ నటుడు అని చెప్పారు. నో, ఈజ్ టాలీవుడ్ తెలుగు సినిమా రంగంలో ప్రసిద్ధ విలన్ క్యారెక్టర్స్, చిరంజీవి లాంటి సూపర్ స్టార్తో తను విలన్గా నటించి చాలా సీనియర్ విలన్గా చేసినటువంటి మహానటుడు. అన్నకు మరి ఈ ఎస్ఎస్కేపికి ముఖ్య అతిథిగా రావడం, మరి వారు మా ఎస్ఎస్కేపి తరఫున, మా కళాకారుల అందరి తరఫున, మరి అన్న టార్జన్ గారు, లక్ష్మీనారాయణ గారు, వారు ఇంకా భవిష్యత్తులో ఇంకా ఉన్నతమైనటువంటి నటనను పొంది ఉత్తమ నటుడుగా ఎదగాలని మనసారా కోరుకుంటూ విషింగ్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. వారు టార్జాన్ అంటే టార్జాన్, వారి పర్సనాలిటీ చూసి నిజంగానే లక్ష్మీనారాయణ గారికి ఆ పేరు సూటబుల్గానే ఉంది. షాజాన్ అంటే మరి ఎంత కండబలం ఉండి, మనకు ముఖ్యంగా చిరంజీవి గారు లాంటి వాళ్ళతోటి విలన్గా ఉండి యాక్ట్ చేయడం అనేది సాధారణ విషయం కాదు. అలాగే హైదరాబాద్లో సీనియర్ జర్నలిస్టు, తర్వాత సింగరు ఖాజా పాషా గారు, వారు బాగా సన్నిహితులు, వారు మాట్లాడుతూ బాగుంది. థ్యాంక్ యూ అండి, ధన్యవాదాలు. కాలాతీతం అవుతుంది, త్వరలోనే పాటలు విందాం. అంతలోపు టార్జన సినీ నటులు, టాలీవుడ్ సినీ నటులు, సీనియర్ నటులు, విలన్ పాత్రల్లో ఎంతో ఎత్తుకు ఎదిగి ఒదిగిపోయిన వాళ్ళు, దాదాపు 180 చిత్రాలకు పైగా ప్రతి టాలీవుడ్ సినిమాలో, చాలా సినిమాలు, మొట్టమొదటి సినిమా శివ, ప్రతి సినిమాలో విలన్ గ్యాంగ్లో అన్న కీ రోల్ ఉంటుంది. శివ, క్షణక్షణం, మణి, ఆంజనేయులు సినిమా మీకు బాగా గుర్తుండొచ్చు. ఒరే దేవుడితో పెట్టుకుంటే నాశనం అవుతావురా అని చెప్పేసి డైలాగ్ ఉంటుంది బాగా. సినిమా లెంత్ మొత్తం అన్నదే మెయిన్ క్యారెక్టర్ ఆంజనేయుల సినిమాలో.
సో ఇలాంటి ఎన్నో చిత్రాలు చేసి ఈరోజు ఎస్ఎస్కేపి ద్వారా మేము సన్మానించుకోవడం ఎంతో గర్వకారణము. గొప్ప నటుడు అన్నలో చాలా. ఇప్పుడు ఈ రోజు కూడా వానర సినిమా ఆడిషన్ ఉంది. అయినా అన్న ఈరోజు ఆడిషన్ ఉంది అడ్వర్టైజ్మెంట్ సంబంధించి. అన్న వెళ్ళాలి, కీలకంగా సినిమాలో కీ రోల్ ఉంది. కానీ ఇచ్చిన మాట కోసం కట్టుబడి అక్కడ రోజాక, ఇక్కడ తమ్ముడు కాజా కోసం, రోజా కాజా కోసం అన్న త్యాగం చేసి మా దగ్గరికి వచ్చిండు. నిజంగా ధన్యవాదాలు అన్న. సినిమా ఆడిషన్ ఇడిచిపెట్టుకొని ఈరోజు దాన్ని అన్ని వదులుకొని మా కోసం వచ్చి మేమిచ్చే చిన్న సత్కారం మీరు అందుకున్నందుకు సర్వదా కృతజ్ఞుని. మేమందరం కృతజ్ఞులము. ధన్యవాదాలన్న. మా సంస్థ పైన ఎల్లకాలం మీ ఆశీర్వాదాలు ఉండాలని కోరుకుంటున్నా. ఇంత పెద్ద కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న రోజా ప్రసన్నలత టీం గారికి, ఆ టీం సభ్యులందరూ, అందులో నేను కూడా, అందరికీ ధన్యవాదాలు అక్క. మీరందరికీ థ్యాంక్ యూ. ఇంకా రోజా గారి గురించి చెప్పారంటే, హైదరాబాద్ వెళ్ళిన తర్వాత ఎంత పేరు ప్రఖ్యాతి సంపాదించారంటే, వంశీ రామరాజు గారు రోజా గారు చెప్పి విదేశాల పర్యటనకు వెళ్దామండి అన్ని. ఎందుకంటే వారి ఈలపాట అన్ని సింగపూరు, షార్జా, చాలా దేశాల్లో కూడా అక్కడ కూడా ఇది కొత్తగా ఉంటుంది, మిమ్మల్ని పరిచయం చేసి విదేశీ టూర్ వెళ్దామని చెప్పి వారు ఆహ్వానించారు. అయితే వారికి ఉన్న ఇంట్లో పరిస్థితులతోటి నేను రాలేను అని వారు చెప్పడం జరిగిందనమాట. అంటే విదేశాల్లో కూడా వారి ఈలపాటకి అంత అభిమానులు ఉన్నారు వారికి. అలాగే ఇప్పుడు కళాకారులందరినీ కూడా మనం సత్కరించుకోవాల్సిన సమయం ఇది. వారు అది ఆర్గనైజర్స్, కళాకారులందరినీ కూడా మన టార్జాన్ గారి సమక్షంలో మనం అందరినీ కూడా వాళ్ళకి సన్మానించుకుందాం. దానికి తదుపరి డేవిడ్ రాజు గారికి వారికి మైక్ ఇచ్చి వారిని ఈ సన్మాన కార్యక్రమం నిర్వహించవలసిందిగా డేవిడ్ రాజు గారిని కోరుతున్నాను. తెలుగు చిత్రసీమ సీనియర్ నటులు గౌరవనీయులు శ్రీ లక్ష్మీనారాయణ టార్జాన్ గారి చేతుల మీదుగా మరి ఈనాడు కొంతమంది ఆత్మీయ అతిథుల్ని మరి సత్కరించుకుందాం. అదేవిధంగా గాయకులు కూడా వారి చేతుల మీదుగా గౌరవించుకుందాం. మరి ముందుగా ఆదిరాల జయప్రభు గారు, సీనియర్ గాయకులు, జేపీఎన్ రాజ్య స్వరాంజలి ఆర్కెస్ట్రా అధినేత, వారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ఆల్ ఇండియా కృష్ణమోహన్ ప్రజాసేవ వ్యవస్థాపక అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ ఎస్డి ఖాదిర్ గోరి గారిని సత్కరించవలసిందిగా ఈనాటి విశిష్ట అతిథి లక్ష్మీనారాయణ గారికి విన్నపం తెలియపరుచుకుంటున్నాం. ఒక్కొక్కరిని సత్కరించుకుందాం. బుకే పుష్పగుచ్చం ఇచ్చారు. డాక్టర్ కాళేశ అవ్వాలి గారు, రమేజ్ ఆర్డో హాస్పిటల్ డాక్టర్ గారు, మన విజయవాడ వాస్తవ్యులు. డాక్టర్ కాళేశ అవ్వాలి కరతాళుదండి ఒక్కసారి. మరి డాక్టర్ వృత్తిలో ఉంటూ ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించే మంచి మనిషి వారు. తదుపరి శ్రీ కాజా పాషా గారు, కేపీ గారు అని పిలుస్తారు వారిని, హైదరాబాద్ వారిది. ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ అయిన, మంచి పాటలు కూడా చక్కగా పాడుతూ ఉంటారు వారు. జర్నలిజం కాదు, మరి సింగింగ్ విజయంలో కూడా మనందరినీ ఆలరిస్తూ ఉంటారు ఆయన. వారికి ప్రత్యేకమైన తర్వాత ఆంధ్రప్రదేశ్ కళాకారుల సంఘం అధ్యక్షులు గౌరవనీయులు, మాకెంతో ప్రీతి వర్యులు శ్రీ కొప్పరపు వెంకట బలరామకృష్ణమూర్తి గారి దంపతుల్ని సత్కరించుకుందాం.
ఈరోజు ఎంతో శోభాయమానంగా ఉంది వేదిక. కొప్పరపు వెంకట బలరామకృష్ణమూర్తి గారి దంపతులు, శ్రీమతి ఉమా బలరాం గారు కూడా వీరు మాకు ఎంతో ఆదర్శ దంపతులు. అమృత గాయనిమణి చంద్రుని మించు అందమొలికించాను, మన కళ్ళంబట నీళ్లు తెప్పించేశారు. అలనాటి సావిత్రిని గుర్తు చేశారు. తర్వాత కొమ్మినేని భావన్ నారాయణ గారు, ప్రముఖ న్యాయవాది, బార్ అసోసియేషన్ మాజీ ప్రెసిడెంట్ గారు, వారి శ్రీమతి జాతీయ అవార్డు గ్రహీత శ్రీమతి రత్నకుమారి గారిని సీనియర్ గైనిమణి మన విజయవాడకు. శ్రీ వడ్డాది రామకృష్ణ గారి దంపతులు, మరో సీనియర్ గైనిమణి, మంచి వ్యాఖ్యాత మా సూర్య కామేశ్వరి గారితో మీకు ఆయనకి ఏంటి మీకు కష్టం హైట్ కాబట్టి మీరు చక్కగా ఆయన నుంచి తీసుకోండి. కార్యక్రమానికి మరో గాయకులు డాక్టర్ జయంతి చక్రవర్తి గారు కూడా విచ్చేశారు, వారికి కూడా ధన్యవాదాలు. తర్వాత దంపతులు ఏ శ్రీనివాసరావు గారు, వారి సతీమణి శ్రీమతి రమణి గారు, శ్రీ సరస్వతి కళాపీఠం ముఖ్య సభ్యురాలు శ్రీమతి రమణి గారు, గౌరవనీయులు శ్రీ పీసపాటి శేషగిరిరావు గారు, శాస్త్రి గారు, మంచి మనీషి మా సోదరి రోజా గారి సోదరులు వారు, గౌరవనీయులు శ్రీ ఉదయ్ భాస్కర్ గారు, తర్వాత జిఎస్ మెలోడీస్ అధినేత మంచి మనిషి, మాకు ఎంతో ఆత్మీయులు శ్రీ జి శ్రీనివాస్ గారిని వేదిక మీద రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. మేము వేదిక మీదకి ఆహ్వానించిన మిమ్మల్ని గౌరవించుకోవాలనుకున్న మీ తిరస్కారం మాకు అగౌరవం అండి. తప్పనిసరిగా వేదిక మీదకి వస్తే మాకు గౌరవం మాకు ఇచ్చినట్టు అవుతుంది. సో శ్రీనివాస్ గారు వచ్చేస్తున్నారు చప్పట్లతో. మా సోదరు ఎలా రప్పించాలో తెలుసు ఆవిడికి పైకి. ఆయన సామాన్యంగా రాడు వేదిక మీదకి. జిఎస్ మెలోడీస్ అధినేత. అమ్మ డాక్టర్ పరుచూరి గారి
స్వర బ్రహ్మ సంగీత విద్వాంసులు శ్రీ వీరభద్రరావు గారు ఉన్నారా? వెళ్ళిపోయారా? బివి వీరభద్రరావు గారు మాకు అత్యంత ఆత్మీయులు, మంచి మనిషి, మన మంచి కళా పోషకులు. ఏ సంస్థకైనా తన వంతు ఆర్థిక సహాయాన్ని అందించే మంచి మనిషి శ్రీ బివి వీరభద్రరావు గారు. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్లో ఒక మంచి అధికారిగా పనిచేసినటువంటి వ్యక్తి. శ్రీ కృష్ణాజీ గారు ఉన్నారు. గౌరవనీయులు శ్రీ కృష్ణాజీ గారు వారిని ఒక్కసారి వేదిక మీద రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. ఇప్పుడే వచ్చినటువంటి కళావాచస్పతి, ప్రముఖ సినీ నటులు, గొప్ప వ్యాఖ్యాత డాక్టర్ అశోక్ ఆనంద్ కొప్పల గారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. అంతర్జాతీయ గాయనిమణి శ్రీమతి సుధా శ్రీనివాస్ శ్రీనివాస్ గారు కూడా ఉంటే వారి ఇరువురిని వేదిక మీద రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. శ్రీనివాస్ గారు వచ్చారమ్మా. శ్రీనివాస్ గారు కూడా రావాలి దయచేసి. శ్రీనివాస్ గారు కూడా వస్తున్నారు. రండి శ్రీనివాస్ గారు, ముందుకు రండి. మన భారతదేశంలోని కాకుండా ఇతర దేశాల్లో కూడా ఒక మంచి గాయనిగా పేరొందుతున్నటువంటి సుధా శ్రీనివాస్ గారు, సుస్వరాల గాన కోకిల మరి శ్రీమతి విష్ణుప్రియ వారి భర్త గారు కూడా వేదిక మీద రావాలి ప్లీజ్. విష్ణుప్రియ గారు వారి శ్రీవారు. తర్వాత జిఎస్ మెలోడీస్ అయిపోయిందమ్మా. జిఎస్ మెలోడీస్ అధినేత అయిపోయిందిగా. కిరణ్ మీడియా మా కిరణ్ వేదిక మీద రావాల్సిందిగా. మాకు ఆస్థాన వీడియోగ్రాఫర్, ఫోటోగ్రాఫర్ రెండు పీఠాలకి ఆయన వాళ్ళు అయిపోయారమ్మా. మా అన్న డేవిడ్ రాజ్ గారిని మేము వేదిక మీదకి ఆహ్వానించుకున్నాము. మరి అన్న చేత సత్కరించుకుంటున్నాం. కొప్పుల అశోకానంద్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను.
మా విజయవాడ ఛాలెంజ్ గాయకులు సువర్ణమణి రిథమ్స్ అధినేత, విజయవాడ సౌత్ సెంట్రల్ రైల్వేస్లో చీఫ్ కంట్రోలర్గా పనిచేస్తున్నటువంటి శ్రీ మారేపల్లి జోషి గారు. బిఎస్ఎన్ఎల్ సబ్ డివిజనల్ ఇంజనీర్ గారు శ్రీనివాసరావు గారు వచ్చారా? బిఎస్ఎన్ఎల్ సబ్ డివిజనల్ ఇంజనీర్ శ్రీనివాస్ గారు. మా యువ గాయకుడు, కొత్త పాటలు పాడటంలో దిట్ట, మా విజయవాడ రైల్వేస్లో ఉద్యోగం చేస్తూ మన ప్రేక్షకుల్ని ఉర్రు తొలగిస్తున్నటువంటి యువకుడు శ్రీ టి లక్ష్మణ్ నాయక్ గారు. సీనియర్ గాయకులు ఎస్పి బాలు గారి వాయిస్తో మంచి పాటల్ని అందించే ఒక గొప్ప గాయకుడు. మన రాష్ట్రంలో కూడా ఇతర రాష్ట్రాలు కూడా తన గాన మాధుర్యంతో ఉర్రు తొలగించినటువంటి మంచి మనిషి జేపీఎన్ రాజ్ స్వరాంజలి ఆర్కెస్ట్రా అధినేత శ్రీ ఆదిరాల జయప్రభు గారు. శ్రీ మైనంపాటి ప్రసాద్ గారు. మరి ఎన్టీఆర్ గారి అభినయంతో ఆయన వాయిస్ నుంచి ఎన్టీఆర్ అసలు ఆయన ఆ పోలిక కూడా అలాగే ఉంది, ఆ జుట్టు అది. ఆ పాట పాడటం తీరు కూడా ఘంటసాలలాగా గమకాలు ఒలిగించేస్తున్నారు ఆయన. హైదరాబాద్ గాయకులు, మన విజయవాడేనా అది. మరి ఇప్పుడు మాకు 29 సంవత్సరాల అనుభవం ఉన్న గాయకులు. 29 సంవత్సరాలుగా ఈ గురువు గారు ఎవరికి తెలియదండి, కనబడరు. కానీ పాటలతో చంపేస్తారు ఒక్కొక్కళ్ళని, మామూలుగా కాదు. రకరకాల వేరియస్ వాయిస్లు పెట్టి మీరు వింటూనే ఉన్నారు కదా, మరి చప్పట్లు ఇవ్వండి. అన్నమయ్య కీర్తనలు కూడా పాడతారంట వారు. వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. రిటైర్డ్ ఆంధ్ర బ్యాంక్ మేనేజర్ గారు శ్రీ సుదర్శన్ గారు మంచి ట్రాక్స్ ఇస్తారు వారు మనకి. ఇవాళ ఎంతో గొప్పగా ఉన్నాయి సార్ మీ ట్రాక్స్. మీ మరి హైదరాబాద్ నుంచి రప్పించారంటే మీ ప్రతిభ మరి మా విజయవాడ కూడా చూపించాలని. ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారి హైదరాబాద్ శ్రీ మోహన్ రావు గారు. శ్రీ మోహన్ రావు గారు. శ్రీ బిఎం కుమార్ గారు, మెలోడియస్ సింగర్, సీనియర్ గాయకులు. మా జాతీయ అవార్డు గ్రహీత శ్రీమతి కొమ్మినేని రత్నకుమార్ గారి స్వంత బ్రదర్, ఓన్ బ్రదర్. వాళ్ళ కుటుంబం అంతా గాయకులే. వాళ్ళ బ్రదరు మంచి పద్యాలు పాడతారు. శ్రీ క్రాంతి హైదరాబాద్ మెలోడీ సింగర్. మంచి మెలోడీ సాంగ్ పాడారు ఇందాక. నెక్స్ట్
శ్రీ ప్రణయ్, హైదరాబాద్. శ్రీమతి లక్ష్మీనాయుడు గారు గుంటూరు నుంచి విచ్చేశారు. వారు మరి రాష్ట్రం అంతా అభిమానులు ఉన్నారు మా సోదరికి. అన్ని జిల్లాల నుంచి వచ్చారు. జ్యోతిష్య రత్న, జ్యోతిష్య విదుషీమణి, మహిళా వాస్తు సిద్ధాంతి డాక్టర్ పెరిసేపల్లి ప్రసన్న రామన్ గారు. ఒకరు ఐరన్ లేడీ అయితే మరి ఒకరేమో టైగర్. మా ఐరన్ లేడీ మా పెద్ద సోదరి, చిన్న సోదరి టైగర్ రోజా గారు. మరి ఇప్పుడు మహానటి సావిత్రి సాహిత్య సాంస్కృతిక కళాపీఠం సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షురాలు, ఎన్నో సినీ సంగీత విభావరి కార్యక్రమాల్ని జయప్రదంగా నిర్వహించినటువంటి డాక్టర్ పరుచూరి విజయలక్ష్మి గారిని సత్కరిస్తారు. మనందరికీ సుపరిచితుడు, ఒక సేవకుడు కూడా. మరి అందరికీ వాటర్ కానీ టీ కానీ ఏదైనా అల్పాహారం పంచే మంచి మనిషి మా చెల్లూరి శివ గారిని కూడా సత్కరిద్దాం. శ్రీ చెల్లూరి శివ గారు. మా వాళ్ళు ఎంత చక్కగా పాడినా కూడా మరి చక్కని సౌండ్ సిస్టమ్ని ఆపరేట్ చేస్తున్నటువంటి మా బ్రూస్లీ గారిని వేదిక మీద రావాల్సిందిగా. సౌండ్ సిస్టమ్ ఆపరేటర్ మరి బ్రూస్లీ సౌండ్ సిస్టమ్ సార్ బాగా బాగా ఆపరేట్ చేస్తాడు ఆయన. ఒక మంచి ఫోటోగ్రాఫర్ మా సాయి, సాఫ్ట్వేర్ ఇంజనీర్ సాయి, సాఫ్ట్వేర్ ఇంజనీర్. తన తండ్రికి ఎంతో సహాయపడే మంచి మనిషి. వాళ్ళ నాన్న ఫోటోగ్రాఫర్. ఆయన నుంచి ఈయన ఫోటోగ్రఫీ నేర్చుకుని అందరి మన్ననలు పొందుతున్నటువంటి యువకుడు మా సాయి, సాఫ్ట్వేర్ ఇంజనీర్. మనందరికీ ఎంతో ఓపికతో ఒత్తికతో కాఫీలు టీలు అందిస్తున్నటువంటి మా రాము. ఎక్కడ రాము? ఈనాటి విశిష్ట అతిథి, సన్మాన గ్రహీత
టార్జాన్ గారి అబ్బాయి మధు గారిని, శ్రీ మధు గారిని వేదిక మీద రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. మరో మధుర గాయకులు మాకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సాంస్కృతిక సామాజిక సేవా సంఘంలో ఒక సంయుక్త కార్యదర్శి శ్రీ పిఈ జోసఫ్ గారు. జూనియర్ టార్జాన్ పిలిచారు. మంచి విదూషకుడు ఈయన, అందరిని నవ్విస్తూ ఉంటారు. అందరినీ ఇమిటేట్ చేస్తూ నవ్విస్తూ ఉండే జోసఫ్, పిఈ జోసఫ్, పలుకుర్తి ఎడ్విన్ జోసఫ్ గారు సౌత్ సెంట్రల్ రైల్వేస్లో సుదీర్ఘమైన సేవలు అందించినటువంటి ఒక మంచి గాయకుడు. మా కళాంజలి వెంకట్ సీనియర్ మేనేజర్ గాయకులు, శ్రీ కళాంజలి సీనియర్ మేనేజర్. మరి ఘంటసాల గాయకులు శ్రీ ఆర్ మధుసూదనరావు గారు. అదేవిధంగా మాకు ఎంతో ఆప్తులు, కళా పోషకులు, సంగీత ప్రియులు, విజయవాడ సౌత్ సెంట్రల్ రైల్వేస్లో చీఫ్ ఆఫీస్ సూపరింటెండెంట్గా పనిచేస్తున్నటువంటి శ్రీ టిఎన్విఎస్ శేఖర్ గారు. శ్రీ టిఎన్విఎస్ శేఖర్ గారు రైల్వేస్ చీఫ్ ఆఫీస్ సూపరింటెండెంట్ గారు. ఎస్ఐ గారండి, ఘంటసాల గారు పాటలు పాడతారు. మధుసూదన్ రావు గారు, మీకు దగ్గర మీ హైట్ ఉన్నారు ఆయన, మీకన్నా కొద్దిగా ఒక 3 ఇంచులు. టిఎన్విఎస్ శేఖర్ గారు రైల్వే సూపరింటెండెంట్ గారు, రైల్వేస్ చీఫ్ ఆఫీస్ సూపరింటెండెంట్ సార్ వారు శేఖర్ గారు. మరో గాయకులు విఎంసి గోవింద్ గారు, వేణు గోవింద్. విజయవాడ నగరపాలక సంస్థలో ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నారు సార్. విజయవాడ నగరపాలక సంస్థలో మంచి గాయకులైన మా స్వామి శ్రీ రాయరాజు గారు, దూరదర్శన్ మేకప్ మ్యాన్. అయ్యప్ప స్వామి దీక్షలో ఉన్నారు. స్వామి శరణం అయ్యప్ప. శ్రీ రాయరాజు గారు, శ్రీ పసుపులేటి శ్రీనివాసరావు గారు,
తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ సెల్ ప్రధాన కార్యదర్శి శ్రీ శరంశెట్టి నాగేంద్ర గారు. పాటల కోసం పాటలు ఉన్నాయి, మంచి పాటలు ఉన్నాయి. శ్రీ శరంశెట్టి నాగేంద్ర గారు. అందరికీ అల్పాహార విందు ఏర్పాటు చేశారు మా సోదరి రోజా గారు. దయచేసి ఎవరు సీట్లో వాళ్ళు కూర్చోండి, దయచేసి నేను లేవద్దు. పై ఉన్న వాళ్ళకి కూడా అందుతాయి, అందరికీ అందుతాయి. దయచేసి ఎక్కడ వాళ్ళు అక్కడ కూర్చోండి కుర్చీల్లో. అందరికీ అల్పాహార విందు. మహిళా లెక్చరర్ గారు, మహిళా గాయనిమణి శ్రీమతి సీత గారు. మహిళా లెక్చరర్ శ్రీమతి సీత గారు లేరు. మరి వారి స్పందన ఏమైనా ఉందమ్మా? ఈనాటి సన్మాన గ్రహీత తెలుగు చలనచిత్ర సీమ సీనియర్ నటులు టార్జాన్ గారు మన విజయవాడ కళాకారులను ఉద్దేశించి, కార్యక్రమాన్ని ఉద్దేశించి వారి స్పందనని తెలియపరుస్తారు. ముందుగా అందరికీ నమస్కారం. మరి శ్రీ కళాపీఠం వారికి నన్ను విజయవాడ తీసుకొచ్చి సన్మానం చేసినందుకు శిరస్సు వంచి చేతులు జోడించి నమస్కరిస్తున్నాను. అట్లాగే నేను నటుడి కావడానికి కారణం విజయవాడ. నేను ఇంచుమించు 180 సినిమాలు తెలుగులో చేశాను, తమిళ్లో 10 సినిమాలు చేశాను, కన్నడ చేశాను. నాకు విజయవాడకు చాలా సంబంధం ఉంది. ఎందుకంటే నేను 34 ఏళ్ల కింద ఒక అల్లరి చిల్లరగా తిరిగేవాడిని. ఇక్కడి డైరెక్టర్, నా గురువు, నా దేవుడు రామ్ గోపాల్ వర్మ నన్ను పరిచయం చేసి నన్ను సినిమా ఇండస్ట్రీకి తెచ్చాడు. ఈరోజు మీ ముందర మాట్లాడుతానంటే అందుకే చెప్పాను నాకు విజయవాడకు చాలా సంబంధం ఉందని. ఎందుకంటే ఎంతోమంది కళాకారులు, ఎంతోమంది గాన గంధర్వులు, ఎంతోమంది డైరెక్టర్లు, ఎంతోమంది ప్రొడ్యూసర్స్ ఈ గడ్డ నుంచే పుట్టారు, ఈ గడ్డ నుంచే ఇండస్ట్రీని డెవలప్ చేశారు. మరి ఇక్కడికి నన్ను పిలిచి నన్ను సన్మానం చేయడం చాలా ఆనందంగా ఉంది. చాలా థ్యాంక్ యూ. మా మిత్రుడు, నా సొంత అన్న తమ్ముడు మా కాజాబాయ్, అట్లాగే నాకు దేవుడిచ్చిన మా చెల్లి. ఈరోజు నాకు చాలా వర్క్స్ ఉన్నాయి. నాకు ఒక ఆర్డర్ ఇచ్చింది, నువ్వు మర్యాదగా వస్తావా రావా అని. నేను ఎక్కడ ఏ సన్మాన కార్యక్రమం పోను. అలాగా నన్ను రౌడీ అన్నయ్య అంటే నా రౌడీ చెల్లెమని పిలుచుకుంటాను. వాళ్ళకి తెలియదు కానీ మా చెల్లె మీ అందరికి తెలుసు కదా. ఆవిడ ఎన్నో గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ బద్దలు కొట్టారు. ఆమె ఒక అసలు భారతదేశంలో ఇప్పటివరకు గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్ ఆమెకు. ఎందుకంటే ఒక విజిల్తో ఏకదాటిగా 10 గంటలు మనం ఒక 1 మినిట్ కూడా మనము పాడలేని మనసులము. ఆమె అట్లాంటిది 8 అవర్స్ 9 అవర్స్ 10 అవర్స్ ఆ విజిల్తో పాట పాడుతుందంటే అది భగవంతుడు ఇచ్చిన గొప్ప వరం. అట్లాగే మరి మా సోదరుడు కాజపాషా గారు పొద్దున్న లేస్తే ఆయన మా ఇంటి దగ్గరే ఉంటారు హైదరాబాద్లో. తను ఒక పెద్ద వక్త, రచయిత, పెద్ద జర్నలిస్ట్. ఆయన సీనియర్ జర్నలిస్టు. అక్కడ కొన్ని 100 మంది వస్తారు ఆయన దగ్గరికి సేవ. ఆయన వర్క్ ఆయన అంటే చాలామంది వచ్చి ఆయనకు హెల్ప్ అడుగుతారు. ఎవరిని కూడా కించపరచకుండా ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి పనిచేసి ఆయనకు ప్రతి ఒక్కరు ఎమ్మెల్యే కూడా ఆయన చెప్తే వింటాడు. ఎంతోమందికి సేవ చేస్తూ ఉంటాడు. అంత బిజీ ఉండి మరి ఆయన
పాటల కోసం ఎంతో తాపత్రయపడుతుంటాడు. నేను ఇంచుమించు మా కాజబాయి పాటలు ఒక 7 ఇయర్స్ నుంచి వింటున్నాను. ఇంకా 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 డెవలప్ అవుతా ఉన్నాడు. ఇంకా డెవలప్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. అట్లాగే ఇక్కడ వచ్చిన కళాకారులందరికీ, స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. పేరు తెలియదు, అందుకు నన్ను క్షమించాలి, మీ పేరు చెప్పలేకపోతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అన్న. మహిళా లెక్చరర్ గారు శ్రీమతి సీత గారు. మహిళా లెక్చరర్ గారు సీనియర్ గాయనిమణి శ్రీమతి సీత గారు. సీత గారు మహిళా లెక్చరర్ గారు, మహిళా గాయని గారు. ఎన్ఎస్ఎం టీచర్ గారు, ఉపాధ్యాయుని జయనందిని గారు. శ్రీమతి జయనందిని గారు ఎన్ఎస్ఎం స్కూల్ టీచర్. శ్రీమతి మాలతి గారు ఎన్ఎస్ఎం టీచర్. శ్రీమతి మాలతి గారు ఉపాధ్యాయుని ఎన్ఎస్ఎం స్కూల్. అశోక్ గారు ఏమైనా మాట్లాడతారా మీరు కొద్దిగా? ఓకే, లేదు సభలు లేవు అంట. డైరెక్ట్గా స్టూడియో నుంచి వచ్చేసినట్టున్నారు, వైకే స్టూడియోస్. ఎందరో భావి పౌరుల విద్యార్థుల్ని తయారు చేస్తున్నటువంటి ఉపాధ్యాయుని ఎన్ఎస్ఎం పబ్లిక్ స్కూల్ శ్రీమతి మాలతి గారు. మా సోదరి రోజా గారి పిల్లలకి చదువు చెప్పి ప్రయోజకులను చేశారు. ఎంతో ప్రయోజకులు చేసినటువంటి మరో టీచర్. మంచి గాయకులు దొరికారమ్మా మీకు శ్రీవారు. మంచి నటులు కూడా అనుకుంటా, ఆయన అభినయం బాగా చేస్తున్నారు. ఇంకా అమ్మ అయిపోయిందమ్మా. ఓట్ ఆఫ్ థ్యాంక్స్. ఫోటో